అంటే మనస్సుకు కలిగేటువంటి నిర్మలత. ఆ నిర్మలత కోసం శౌచాన్ని పాటించి ఆలయానికి వెళ్ళాలి. ఆలోచన సరళి సానుకూలంగా ఉండాలి. మూడవది, ఒకసారి ఆలయ ప్రవేశనం చేసిన తర్వాత మనస్సు ఒక కోరిక యందు లగ్నమై భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప అన్యమైనటువంటి ఏ పరాచికాలు ఆలయంలో ఆడరాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగా మనం మామూలు మాటలు మాట్లాడుకుంటాం, చాలా పొరపాటు. ఎందుకు అంటే మనకి నమ్మకంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమః అంటుంది. అంటే ఈశ్వరాలయంలో అక్కడ జరిగేటువంటి నమక చమకముల యందు తనదైనటువంటి హిరణ్య బాహువులతోటి దశదిక్కులను కాపాడుతున్నటువంటి ఈశ్వరుడి ప్రాంగణంలో అడుగు పెట్టాం మనం. అక్కడ నేను మనస్సు కానీ, నా శరీరము కానీ, నా ఆలోచన కానీ ఎంత పవిత్రంగా ఉంటే అంత త్వరగా నేను ఈశ్వర శక్తిని నాలో నిబిడీకృతం చేసుకుంటాను. అక్కడికి వెళ్ళి నేను మామూలు విషయాలు మాట్లాడాను అనుకోండి, నా కోరిక ఏం నెరవేరుతుంది? అందున శాస్త్రం ఏం చెప్పింది అంటే, అద్భుతమైనటువంటి నమక చమకాలు ఎక్కడైతే ప్రతిధ్వనిస్తూ ఉంటాయో అక్కడ గ్రహానుకూలత సిద్ధిస్తుంది. అందుకే సన్యాసం స్వీకరించిన తర్వాత కూడా యతీంద్రులు నమక చమక పారాయణలు చేయవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఆ ఈశ్వరుడు ఆయన లేని ప్రదేశము ఏదీ లేదు అనేటువంటి ఒక మహత్తరమైన నిజాన్ని అర్థం చేసుకునేలా చేసేటువంటిది నమ్మకమైతే, నాకు ఏది ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనేటువంటిది తెలియచెప్తున్నది చమకం. అందులో శంచమే మయశ్చమే అనే అనువాకం చూస్తే అనమిత్రంచమే అభయంచమే సుదినంచమే శోషాచమే అంటుంది నమక చమకాలు. నాకు భయం లేకుండా చేయగలిగినటువంటి మహత్తరమైన దైవం ఈశ్వరుడు. అనమిత్రంచమే అంటే నాకెవ్వరూ శత్రువులు అనేటువంటి వాళ్ళే లేయకుండా చేయగలిగినటువంటి మహత్తరమైన శక్తి ఈశ్వరుడు. నేను ఈ రోజు నడుస్తున్నటువంటి రోజు నాకు సుషాచమే ఉషాచమే అంటే ఈరోజు తెల్లవారుజామున అనేటువంటి ఆ సమయం నాకు అనుకూలంగా ఉండేట్టుగా. ఒకరోజు తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే మీకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, ఆ ఆనందం రోజంతా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. అందుకే చూడండి, నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాం? దేవుడికి దండం పెట్టుకుంటాం, లేదా మనకు నచ్చిన వాళ్ళకి దండం పెట్టుకుంటాం. ఎందుకని? మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ రోజు నిద్ర లేచిన ఉదయం అనుకూలంగా ఉండాలి, ఆ రోజంతా సుదినం అవ్వాలి. అంతటి మహత్తరమైనటువంటి ఆ వేదానువాకాలు ధ్వనించే చోట ఎప్పుడు నిర్మల నిశ్చల తేజోమయమైనటువంటి ఆలోచనలతోటి ఉండడం అనేటువంటిది, ముఖ్యంగా ఈ వేదాంతర్గతమైనటువంటి నమక చమకాలు ప్రతిధ్వనించే ఈశ్వరాలయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి శాస్త్రము మంత్రము ఒక మాట చెప్తుంది. 42 రోజుల పాటు ప్రతి నిత్యము 16 ప్రదక్షిణలు కనుక మనం ఈశ్వరాలయంలో చేస్తే అసాధ్యము సుసాధ్యం అవుతుంది. అంతటి మహత్తరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇన్ని జాగ్రత్తలు పాటించి ఈశ్వరుని కనుక ప్రదోష వేళ ఆ ఆలయంలోకి వెళ్ళి ప్రతి నిత్యము 16 ప్రదక్షిణలు దీక్షగా 42 రోజుల పాటు చేస్తే నాకు ఇది జరగదు అనుకున్న విషయం జరిగి వారు ఆనందంగా ఉంటారు. అలాంటి ఒకటి కాదు తార్కాణాలు అనుభవించిన వాళ్ళకి కోకొల్లారు. కాబట్టి ఈ జాగ్రత్తలతోటి శివాలయ దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. రామలక్ష్మి గారు అడుగుతున్నారు విజయనగరం నుంచి ఈ ప్రశ్నని. శివుణ్ణి నంది కొమ్ముల్లో నుంచి ఎందుకు చూస్తారు? ఒక్కసారి మనం రామాయణంలో ఉన్నటువంటి రావణ గాథని కనుక పరిశీలిస్తే, రావణాసురుడు ఈశ్వర దర్శనం కోసం వెళ్ళినప్పుడు అడ్డం వచ్చినటువంటి నంది ఈశ్వరుణ్ణి రావణాసురుడు అవహేళన చేస్తాడు.